ఈ రోజు మనం మాట్లాడుకోబోయే అంశం ఒక రాజకీయ విమర్శ కాదు. ఇది వందలాది కార్మిక కుటుంబాల జీవితాలకు సంబంధించిన ఆవేదన. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒకప్పుడు తెలుగువారి ఆత్మ గౌరవానికి ప్రతీక. కానీ నేడు ఆ ప్లాంట్ లోపల జరుగుతున్న వరుస ప్రమాదాలు, కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్న తీరు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరిని కలచివేస్తోంది. ఈ విషాద సమయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా విశాఖకు చేరుకుని బాధితులను పరామర్శించారు. అక్కడ ఆయన చూసిన దృశ్యాలు, విన్న ఆవేదనలు పాలకులు ఎలా ఉండకూడదో కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి. జగన్ గారిని కలిసి తన బాధను వెళ్లగక్కిన వారిలో భాగ్యశ్రీ ఒకరు. ఈమె తండ్రి పెంటయ్య గారు. 14 నెలల క్రితం ఇదే స్టీల్ ప్లాంట్ లో జరిగిన ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఎంప్లాయీ నంబర్ 124185. మాస్టర్ టెక్నీషియన్ గా ఎంతో నిబద్ధతతో పనిచేసిన వ్యక్తి. ఆయన చనిపోయినప్పుడు ప్రభుత్వం ఏం చెప్పింది? నెల రోజుల్లో ఉద్యోగం ఇస్తాం, పరిహారం ఇస్తాం అని నమ్మబలికింది. కానీ 14 నెలలు గడిచినా ఆ కుటుంబం ఇప్పటికీ అభద్రతలోనే ఉంది. ఫైల్ పోయింది అనే ఒకే ఒక్క మాటతో ఆ కుటుంబాన్ని గాలికి వదిలేశారు. మీరు ఆలోచించండి వ్యూవర్స్, ఒక కార్మికుడు తన ప్రాణాలని పణంగా పెట్టి పనిచేస్తే చివరకు ఆయన కుటుంబానికి దక్కేది ఇదేనా? ఇక ప్రస్తుత ప్రమాద విషయం. 9 మంది కార్మికులు మరణించారు. మరో 5గురు మృత్యువుతో పోరాడుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం 1,72,00,000 ఎక్స్గ్రేషియా అని ప్రచారం చేస్తోంది. కానీ జగన్ గారు అక్కడ క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలను, లెక్కలను బయటపెట్టారు. ఆ 1,72,00,000లో 1,45,00,000 రూపాయలు ఆ కార్మికులకు చట్టబద్ధంగా రావాల్సినవే. ఇన్సూరెన్స్, పిఎఫ్, గ్రాట్యుటీ ఇవన్నీ కార్మికుడి కష్టార్జితం. కంపెనీ ఇచ్చే 25 లక్షలు ప్రధాని సహాయ నిధి నుంచి 2 లక్షలు మినహాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఇచ్చేది రూపాయి కూడా లేదు. కార్మికుల హక్కులనే తమ గొప్పతనంలా ప్రచారం చేసుకోవడం ఈ ప్రభుత్వానికే చెల్లింది. ఈ పర్యటనలో జగన్ గారు ఒక ముఖ్యమైన రాజకీయ విశ్లేషణను ప్రజల ముందుంచారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఇటీవల పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీశాయి. అందరూ ఏమనుకున్నారంటే జగన్ గారు ఆయనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడతారని. కానీ జగన్ గారు అత్యంత పరిణితితో వాస్తవాలను గుర్తు చేశారు. ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి మేము అసెంబ్లీలో తీర్మానం చేశాం, కేంద్రంపై ఒత్తిడి తెచ్చాం అని గుర్తు చేస్తూనే ఇప్పుడు అధికారంలో భాగస్వామిగా ఉన్నవారు ఎందుకు మౌనంగా ఉన్నారని పరోక్షంగా ప్రశ్నించారు. కార్మికుల హక్కుల విషయంలో మాటలు కోటలు దాటుతున్నాయి, కానీ చేతులు మాత్రం శూన్యం. గతంలో ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం జరిగినప్పుడు జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలా స్పందించారో మీకు గుర్తుందా? మరణించిన ప్రతి కుటుంబానికి ₹1,00,00,000 ఎక్స్గ్రేషియా ప్రకటించి ఉద్యోగాలు కల్పించి ఆదుకున్నారు. అది దేశ చరిత్రలోనే ఒక ఆదర్శవంతమైన నిర్ణయం. ఇప్పుడు అదే బాధ్యతను ప్రస్తుత ప్రభుత్వం ఎందుకు తీసుకోవడం లేదు? జగన్ గారు డిమాండ్ చేస్తున్నది ఒక్కటి: కార్మికులకు రావాల్సిన చట్టబద్ధమైన సొమ్ముకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతగా మరో ₹1,00,00,000 ప్రకటించాలి. 14 నెలల క్రితం చనిపోయిన పెంటయ్య గారి కుటుంబానికి కూడా ఇదే ప్యాకేజీని అమలు చెయ్యాలి. చివరిగా జగన్ గారు బాధితులకిచ్చిన మాట ఒక్కటే: ఓపిక పట్టండి, దేవుడి దయతో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి నెలలోనే ప్రతి బాధిత కుటుంబానికి ₹1,00,00,000 సాయం అందిస్తాం. ఇది కేవలం రాజకీయ వాగ్దానం కాదు, ఒక బాధ్యతాయుతమైన నాయకుడి హామీ. కార్మికులారా, మీరు ఒంటరివారు కాదు. అధికారంలో ఉన్నవాళ్లు మాట మార్చవచ్చు, కానీ మా నిబద్ధత మారదు. మానవత్వం లేని ఈ ప్రభుత్వానికి బాధ్యతను గుర్తు చేసే వరకు మా పోరాటం ఆగదు. ఈ విషయంలో మీ మద్దతు, మీ చైతన్యం మాకు కావాలి. స్టీల్ ప్లాంట్ కార్మికుల గొంతుకగా మా ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది. ధన్యవాదాలు.